నానా కేతన, నువ్వు వాళ్ళ కళ్ళల్లోంచి తప్పించుకోగలవేమో కానీ నో కళ్ళల్లోంచి తప్పించుకోలేవు. ఈవిడ పేరు దుర్గా. ఈ రోజు నుంచి మనతో పాటు మన ఇంట్లోనే ఉంటుంది. ఎవరికి ఏది ఎప్పుడు దొరుకుతుందని మనం అనుకున్నామో అది వాళ్ళ చేతికొచ్చింది. మాయను సాధించిన తర్వాత దాన్ని ఏం చేయాలో అప్పుడు డిసైడ్ చేయొచ్చు. ఓ వెలుగు పోకముందే వెళ్ళు. వెళ్ళు కేతనా, వెళ్ళు. మాయకి సంబంధించిన అన్ని రహస్యాలు నాకు తెలుసు అనుకున్నాను, కానీ మొదటి ప్రయత్నంలోనే విఫలమయ్యాను. మళ్ళీ ఈ తప్పు జరగకూడదు. ఎక్కడ పొరపాటు చేశానో తెలుసుకోవాలి. పదండి. ఎక్కడున్నావు? డాడీ ఏరి మమ్మీ, నాకు చాలా భయంగా ఉంది. అవును మమ్మీ, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. వెళ్దాం, మీరేం భయపడకండి, నేనున్నాను కదా. రండి వెళ్దాం.
భయపడద్దు. రండి. నా చేతికి చిక్కితే చచ్చిపోతాడు. వాడేదో చెప్పాడని నేను భయపడకుండా హస్తముద్రిక మీద చేయి పెట్టాను. ఏమైంది? ఇప్పుడు ఎక్కడో తేలాను. అసలు నేను ఇప్పుడు ఎక్కడున్నాను? ఇక్కడికి ఎందుకు వచ్చాను, ఎలా వచ్చానో ఏమీ అర్థం కావడం లేదు. ముళ్ళు రాళ్ళు ఉంటే చూసి నడవండి. అమ్మో, ఇదేదో పెద్ద అడవిలా ఉంది. ఇక్కడి నుంచి తప్పించుకోవడం ఎలా? నా దగ్గర సెల్ ఫోన్ ఉందిగా, చోటు గడికి ఫోన్ చేస్తే సరిపోతుంది. ఛా, సిగ్నల్ లేదు. సార్, మీరు ఇలా బాధపడుతూ ఉంటే వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోలేం. మీరు ఆ మూడ్ నుంచి బయటికి రండి. వాళ్ళని ఎలా తెలుసుకోవాలో ఆలోచించండి. ఏదో ఒక దారి దొరుకుతుంది. మా పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రోజు ఒకరినొకరం విడిచి ఉన్నదే లేదు. కానీ ఇప్పుడు వాళ్ళెక్కడున్నారో ఎలా ఉన్నారో తెలియని పరిస్థితి. అలా మాట్లాడకండి సార్. నాకు తెలుసు వాళ్ళ ప్రాణానికి ఏ ప్రమాదమో లేదు. అలాంటిది ఏమైనా ఉండుంటే మా నాన్నగారు నాకు ముందే చెప్పుండేవారు. భయపడకండి. ఒక మంచి పని చేయాలనుకున్న మనిషికి దైవం ఎప్పుడూ అన్యాయం చేయదు. నేనే ఇంత బాధపడుతుంటే పల్లవి పిల్లలతో అక్కడ ఎన్ని బాధలు పడుతుందో, ఎన్ని కష్టాలు పడుతుందో. ఎక్కడ ఉన్నారో తెలిస్తే ఎలాంటి సమస్య నుండైనా బయటికి తీసుకురాగలమనే ధైర్యం ఉండేది. అసలు వాళ్ళు ఉన్నారో లేరో తెలియని పరిస్థితి.
సార్ ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఈ టైంలోనే మీరు ధైర్యంగా ఉండాలి. అయితే ఎందుకు ఇలా జరిగింది? మేమెవరిని బాధ పెట్టిందే లేదు, ఎవరికి హాని చేసింది కూడా లేదు. కనీసం మేము స్వార్థంగా ఆలోచించింది కూడా లేదు. అడ్డదారిలో సంపాదించాలనుకోలేదు. ఆ డైరీలో రాసున్న దాన్ని నమ్మి ఆ పని చేశాం. డైరీ అంటే గుర్తొచ్చింది. ఆ డైరీ మీరు మొత్తం చదివారా? లేదు, పౌర్ణమి రోజు చేయాల్సింది మాత్రమే చదివాం. అయితే ఆ తర్వాత పరిస్థితుల గురించి కూడా రాసుంటుంది. ఆ డైరీ తీసుకురండి, చూద్దాం. ఈ పేజ్ వరకే చదివాం. నెక్స్ట్ పేజీ తిప్పండి. వీళ్ళెవరు? మా ఆయన కనుగొనవలసిన ఆ నలుగురిలో వీళ్ళు కూడా ఇద్దరై ఉంటారు. అయితే 4వ అమ్మాయి ఫోటో కూడా ఉందేమో చూద్దాం. చూడండి. వీళ్ళిద్దరి గురించి తెలుసుకుంటే పల్లవి గురించి తెలుసుకోవచ్చు. కరెక్టే, కానీ మనం ఎలా తెలుసుకుంటాం? సిటీలో నాకు ఫ్రెండ్ ఉన్నాడు, వాడు పోలీస్ ఆఫీసర్. వాడి ద్వారా తెలుసుకుందాం. హై, జామకాయ. ఏ కోతి కోతి ప్లీజ్. ప్లీజ్ ప్లీజ్, నాకు బాగా ఆకలిగా ఉంది, ఇవ్వవా? ఏ ప్లీజ్ ప్లీజ్, ఆకలిగా ఉంది, ఇవ్వవా? ఏ ప్లీజ్ ప్లీజ్, కోతి కోతి. పోవే దొంగ మొహో. నువ్వు ఇవ్వకపోతే నేను తినలేనా? నీ చేతిలో జామకాయ ఉందంటే ఇక్కడెక్కడో జామ చెట్టు ఉండే ఉంటుంది. నేను వెళ్ళి జామకాయలన్నీ తినేస్తాను. భయపడకు కేతన. నా పేరు మీకెలా తెలుసు? కేతన, నువ్వు దైవ కార్యాన్ని నెరవేర్చడానికి జన్మించావు. మేము నీకు సహాయం చేయడానికి జన్మించాం.
నీ రాక కోసమే మేమెదురు చూస్తున్నాం. నేను ఆ కార్యాన్ని సాధించగలనో నాకు తెలియదు. నా ద్వారా రూపిణి అనే మాంత్రికురాలు మాయను సొంతం చేసుకోవాలనుకుంటోంది. అదే జరిగితే రూపిణి ఈ లోకాన్ని తన గుప్పెట్లోకి తీసుకొని దారుణాలు సృష్టిస్తుంది. అలా జరగకుండా ఉండాలంటే నేనేం చేయాలో చెప్పండి. నా వల్ల ఈ లోకానికి కీడు జరగడం నాకిష్టం లేదు. చెప్పండి, నేనేం చేయాలి? తల్లి, నీలాంటి మంచి మనుషులు ఉన్నంతకాలం ఈ లోకానికి ఏ కీడు జరగదు. రూపిణికి భయపడకు, దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడు. నేను రూపిణిని ఎదుర్కోవడమా? అది జరగదు. అదో పెద్ద మాంత్రికురాలు, ఏమైనా చేయగలదు. కేతన, రూపిణి జననం చాలా సాధారణంగా జరిగింది. కానీ నీ జననం అలా జరగలేదు. దైవం నిన్నో కార్యం కోసం సృష్టించింది. ఆ కార్యం కోసం నీకెంతో మనోధైర్యాన్ని, దృఢ సంకల్పాన్ని ఇచ్చింది. వాటితోనే నువ్వు ఆ రూపిణిని ఎదుర్కోవాలి. మాయని సొంతం చేసుకోవాలని రూపిణే కాదు, ఎన్నో దుష్టశక్తులు ప్రయత్నిస్తున్నాయి. భవిష్యత్తులో వారందరినీ నువ్వు కలవబోతున్నావు. వారి నుండి ఎన్నో సమస్యలను ఎదుర్కొనబోతున్నావు. నువ్వు ఈ కార్యాన్ని నెరవేర్చాలని దృఢంగా సంకల్పించుకుంటే ఎలాంటి సమస్యనైనా, ఎంతటి దుష్టశక్తినైనా ఎదుర్కొనగలవు. ఓ గొప్ప కార్యానికి దైవం నన్ను ఎంచుకోవడం నా అదృష్టం. ప్రయత్న లోపం లేకుండా ప్రాణాలకు తెగించైనా ఆ కార్యాన్ని నెరవేర్చడానికి ప్రయత్నిస్తాను. చెప్పండి, నేనేం చేయాలి? కేతన, మేము నీకు దిశానిర్దేశం మాత్రమే చేయగలం. భవిష్యత్తులో నువ్వేం చేయాలి, ఎలా ఆ కార్యాన్ని నెరవేర్చాలనే విషయాలను ఏదో ఒక రూపంలో దైవమే నీకు తెలియజేస్తుంది. నేనిప్పుడు ఎటు వెళ్ళాలి? ఏం చేయాలి? అది నేను చెప్పవలసిన అవసరం లేదు. నీ మనసు నిన్ను ఎలా వెళ్ళమని చెప్తుందో అలా వెళ్ళు. అలా కొంత దూరం వెళ్ళిన తరువాత ఈ అరణ్యం బయట నీకు మొదటిగా ఏ ఇల్లు కనపడుతుందో ఆ ఇంటి తలుపు తట్టు. బయలుదేరు. ఎటు వెళ్ళాలో నీ మనసునే అడుగు.
ఏం జరుగుతోంది దుర్గా? రవి పల్లవి కోసం వెతకబోతున్నాడు. అతని దగ్గర ఉన్న డైరీలో మరో ఇన్ఫర్మేషన్ దొరికింది. ఏమిటది? మాయను కనుగొనాల్సిన నలుగురిలో మరో 2 ఫొటోస్ అందులో ఉన్నాయి. రవి వాళ్ళిద్దరి ఫొటోస్తో వాళ్ళ వివరాలు తెలుసుకుని వాళ్ళ ద్వారా పల్లవి ఎక్కడుందో తెలుసుకోవాలనుకుంటున్నాడు. మనం రవి కన్నా ఫాస్ట్గా ఉంటేనే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలిగేది. ఏం చేయాలో ప్లాన్ చేసి నాకు మెసేజ్ చేయండి. ఓకే. ఏయ్, నమ్మకం ఉన్న చోటే మోసం జరిగేది. తప్పు నీది కాదు. నిన్ను నమ్మారు చూడు, వాళ్ళది. నువ్వు తెన్నింటి వాసాలు లెక్కబెట్టే కంట్రీ వన్ తెలియక నిన్ను నమ్మి అమాయకంగా తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. నిన్ను నేను ఎప్పుడో అనుమానించాల్సిందే, కానీ లేట్ చేశాను. రవి పల్లవీల మీద ఉన్న గౌరవం నిన్ను అనుమానించకుండా చేసింది. ఎదుట వారిని ఎంతో కాలం మోసం చేయలేం. దేనికైనా ఓ ముగింపు ఉంటుంది. ఈ రోజుతో నీ కథ ముగిసిపోబోతోంది. ఎవరితో మాట్లాడావు? చెప్పు, ఎవరితో మాట్లాడావు? సమాధానం చెప్పు. నువ్వు ఇలా సమాధానం చెప్పు. చెప్పించాల్సిన పద్ధతిలో చెప్పిస్తారు. చెప్పవే, ఎవరితో మాట్లాడావు? చెప్పవే, చెప్పు. చెప్పమంటే చెప్పవే, చెప్తావా లేదా? నీకు అసలు మనసు అనేది లేదా? అనాథమని జాలిపడి సొంత మనిషిలా చూసుకున్నావే. నీకు కాస్త నా కృతజ్ఞత లేదా? మాట్లాడు. ఏం చేసావు వాళ్ళని? మాట్లాడవే, మాట్లాడు, చెప్పవే. ఏయ్, అసలు నువ్వు ఆ ఇంటికి ఎందుకు వచ్చావు? నిన్ను ఎవరు పంపించారు? చూడు, నువ్వు సమాధానం చెప్పడం ఎంత ఆలస్యం చేస్తే నువ్వు అంత టార్చర్ అనుభవించాల్సి ఉంటుంది. నీ నుంచి ఎలాగైనా మేము నిజాన్ని రాబడతాం. అది ఇప్పుడే చెప్పావంటే ఇంతటితో వదిలేస్తాం. చెప్పు, చెప్పు. చెప్పవే. ఏమిటి అలా చూస్తున్నావు? నిజం చెప్పకపోతే ఎముకలేరేస్తాను. ఏయ్ చూడు, ఇలాంటి ముండి ఘటాలని ఎంతో మందిని చూసాం. ఇవాళ కాకపోతే రేపై నిజం కక్కిస్తాం. నువ్వు ఇలా చేసే కొద్దీ టార్చర్ పెరుగుతూ ఉంటుంది. నువ్వు నోరు విప్పకపోతే లాకప్ డెత్ అయినా చేస్తాం కానీ వదిలే ప్రసక్తి మాత్రం లేదు. చూడండి, మేము ఒక బాధ్యత తీసుకుంటే దానికోసం ప్రాణాలైనా ఇస్తాం. మీరు నన్ను ఏం చేసినా పర్వాలేదు. ఎందుకంటే నాకు అప్పగించిన బాధ్యతను నేను పూర్తి చేశాను. నేనిక ఏమైపోయినా పర్వాలేదు. చంపేయమంటావా? నువ్వేమైపోయినా పర్వాలేదు కదా. చంపేనా? చంపేనా? రవి, నిన్ను కంట్రోల్ యువర్సెల్ఫ్. రవి, మీరు కాస్త రిలాక్స్ గా ఉండండి. కనీసం మీ భార్య పిల్లల కోసమైనా. దాంతో ఎలాగైనా నిజం చెప్పిస్తాం. వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకుందాం. మీరు టెన్షన్ పడద్దు. కృష్ణ, రవి టెన్షన్ పడకుండా చూసుకోండి. ధైర్యం చెప్తూ ఉండండి. 2 రోజుల్లో ఎలాగైనా వాళ్ళని తెలుసుకుంటాం. మీరు డైరీలో చూపించిన అమ్మాయిల పెయింటింగ్స్ని ఫేస్ డీటెయిల్స్ కోసం ఇంకొంచెం డెవలప్ చేయించి అన్ని స్టేషన్లకి పంపించి వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయిస్తాం. చిన్న క్లూ దొరికినా మనం సక్సెస్ కాగలం. డోంట్ వరీ. కాస్త ఫాస్ట్గా ఆలోచించండి. ఓకే సార్. ఓకే సార్. దుర్గా, పల్లవిని నే రోజు పని మనిషిలా చూడలేదు. సొంత చెల్లిలా చూసుకుంది. పిల్లలు ఆంటీ ఆంటీ అంటూ నిన్నెంతో అభిమానించేవారు. ఒక్కసారి వాళ్ళు నీపై చూపించిన ప్రేమని గుర్తు తెచ్చుకో. నువ్వెంత తప్పు చేస్తున్నావో అర్థమవుతుంది.
ప్లీజ్ వాళ్ళు ఎక్కడున్నారో చెప్పు. నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను. కంప్లైంట్ వాపస్ తీసుకుంటాను. నీకేమీ కాకుండా నేను చూసుకుంటాను. ప్లీజ్, వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారు. ప్లీజ్ ప్లీజ్ కాస్త ఆలోచించు. నీకోసమే ఎదురు చూస్తున్నాను కేతన. నా పేరు మీకెలా తెలుసు? పేరే కాదు, నీ గురించి చాలా తెలుసు. అంతా వివరంగా చెప్తాను. ఒక్క నిమిషం ఉండు. కేతన,
నువ్వు ఏ ప్రయత్నం అయితే చెయ్యాలనుకుంటున్నావో అదే ప్రయత్నాన్ని కొన్ని సంవత్సరాల క్రితం మీ నాన్న విశ్వనాథ శాస్త్రి గారు చేశారు. అయితే ఆయన ప్రయత్నాలేవీ ఫలించలేదు. అప్పుడే ఓ విషయం తెలుసుకున్నారు. జ్యోతిష శాస్త్రంలో మీ నాన్నగారికున్న అపార అనుభవంతో ఈ కార్యాన్ని సాధించగలిగే వ్యక్తి ఎవరో తెలుసుకోవాలనే ప్రయత్నం చేశారు. నీ జాతకంలో నువ్వో కారణ జన్మురాలివని, ఈ కార్యాన్ని సాధించవలసిన నలుగురిలో నువ్వొకరవని తెలుసుకున్నారు. ఏదో ఒకరోజు నువ్వు ఇక్కడికి వస్తావని ఆయన ఆ రోజే ఊహించి నీ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని నీకిమ్మన్నారు. ఇదేదో రూట్ మ్యాప్ లా ఉంది. ఎందుకిది? నువ్వు వెళ్లాల్సింది ఆ రూట్లోనేమో. ఆ, ఇది ఏ ప్రాంతం నుంచి మొదలవుతుంది? ఇక్కడి నుండి. థ్యాంక్స్ అండి. ఇక నేను బయలుదేరుతాను. ఒంటరిగా ఎలా వెళ్తావు? తప్పదు కదా, ఒంటరిగానే వచ్చాను. ఎటు వెళ్ళాలన్నా ఒంటరిగానే వెళ్ళాలి. కాసేపట్లో నా తమ్ముడు వస్తాడు. కావాలంటే వాణ్ణి తోడుగా పంపిస్తాను. అదిగో మాటల్లోనే వచ్చేశాడు. కేతనా, అజయ్, మీరిక్కడ? నా తమ్ముడు కేతనా. మీకోసం ఎన్నో చోట్ల వెతికాం. చిన్న క్లూ కూడా దొరకలేదు. అసలు మిమ్మల్ని కిడ్నాప్ చేసింది ఎవరు? కేతన, నువ్వు వాళ్ళ కళ్ళల్లోంచి తప్పించుకోగలవేమో కానీ నో కళ్ళల్లోంచి తప్పించుకోలేవు. నువ్వు అపూర్వమైన శక్తిని సాధిస్తావు. దాని పేరే మాయా. నీకు మీ నాన్నని ఇస్తాను, వెళ్ళు. ఓ వెలుగు పోకముందే వెళ్ళు. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? నా జాతకంలో ఉన్నట్టే నేను ఆ కార్యాన్ని సాధించాలనుకుంటున్నాను. ఆ ప్రయత్నంలో నేను ఇక్కడికి రావాలని రాసుంది. వచ్చాను. మీ అక్కిచ్చిన ఈ మ్యాప్తో నా ప్రయాణం మొదలు పెట్టాలి. ఒంటరిగా వెళ్తారా? నేను మీతో వస్తాను, పదండి. పర్వాలేదు అజయ్. నాన్నగారు చనిపోయినప్పుడే ఒంటరి జీవితం కొనసాగించక తప్పదని అర్థమైంది. మీ నాన్నగారిని కాపాడలేకపోయినందుకు నేను ఎంతగానో బాధపడుతున్నాను. మీకు సాయం చేస్తే నాకు కాస్త తృప్తిగా ఉంటుంది. ప్లీజ్ కాదనకండి. పదండి వెళదాం. వస్తానండి. జాగ్రత్తగా వెళ్ళిరామ్మా. మమ్మల్ని బంధించింది. ఎందుకు బంధించారు? ఏం కావాలి మీకు? ఆధిపత్యం కావాలి. అటవికలమని మమ్మల్ని తక్కువ అంచనా చేస్తున్న ఈ ప్రపంచంపై ఆధిపత్యం కావాలి. మమ్మల్ని బంధించి ఏం సాధించగలరు? సాధిస్తాను.
నీ దగ్గరున్న దిక్సూచి ముక్కతో నాకు కావాల్సింది సాధిస్తాను. ఇదేగా నీకు కావాల్సింది, తీసుకో. నన్ను మూర్ఖుడు అనుకున్న నాగరికులంతా ఈ అడవిలో చెట్ల కింద శవాలుగా పడున్నారు. కానీ నిన్ను మాత్రమే క్షమించి వదిలేస్తున్నాను. దాన్ని నువ్వు తప్ప ఇంకెవరు ముట్టుకున్నా బతకరని నాకు తెలుసు. పల్లవి, నీకు మాయ గురించి, దాని అద్భుత శక్తుల గురించి ఇప్పుడు తెలుసు. నాకెప్పుడూ తెలుసు. మా అయ్య నాకు నడక నేర్పినప్పుడే మాయ గురించి చెప్పాడు. మా తాత ముత్తాతలు మాయను సాధించి ఈ ప్రపంచాన్ని వాళ్ళ పిడికిల్లో బిగించి ఆధిపత్యం చలాయించాలనుకున్నారు. కానీ 3 తరాల్లో 100 ప్రాణాలు బలిచ్చినా మాయను సాధించలేకపోయారు. ఈ తరంలో నేను సాధించి తీరుతా. నీ ద్వారా మాయను సాధించి ఈ ప్రపంచంపై ఆధిపత్యం చలాయిస్తా. మాయని సాధించటం మమ్మల్ని బంధించినంత తేలిక కాదు. అది నీలాంటి స్వార్థపరులకు దక్కదు. ఈ పిచ్చి ప్రయత్నం మానేసి మమ్మల్ని వదిలేయ్. పల్లవి, ఈ ప్రయత్నం నాతో మొదలు కాలేదు, నాతో అంతం కాదు. మాయని సాధించే వరకు ఈ ప్రయత్నం ఆగదు. ఈ రోజు నుండి నువ్వు నేను చెప్పినట్లు చేయాలి. మాయను సాధించే వరకు నువ్వు నాతోనే ఉండాలి. నలుగురి మంచి కోసం నువ్వు ఈ ప్రయత్నం చేస్తుంటే నేను నీకు సహాయం చేసేదాన్ని. కానీ నువ్వు నీ స్వార్థం కోసం మాయని వాడుకోవాలనుకుంటున్నావు. ఎవరో కొందరు మిమ్మల్ని తక్కువ చేశారని ప్రపంచం మీదనే ద్వేషం పెంచుకుంటారా? ఒక మనిషి ప్రపంచాన్ని శాసించాలనుకోవడం మూర్ఖత్వం. అది ఎప్పటికీ జరగదు. పల్లవి, మాయ కోసం 100 ప్రాణాలు బలిచ్చాం. ఇంకెన్ని ప్రాణాలు బలివ్వడానికైనా వెనకాడం. నాకు సహాయం చేయకపోతే నువ్వే నష్టపోతావు. నా నష్టం గురించి ఆలోచించి నీలాంటి వాడికి నేనెప్పటికీ సహాయం చెయ్యను. నువ్వు నన్ను బెదిరించి ఏమి సాధించలేవు. ఇప్పటికే భర్తకి దూరమయ్యావు. నాకు సహాయం చేయనని మొండిగా ఉంటే ఇంకా నష్టం జరుగుతుంది. మాయ కోసం ఏమి చేయడానికైనా వెనకాడం. ఆలోచించుకో.